తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో జరిగిన అగ్ని ప్రమాదంలో నామాల డానియేలు అనే యువకుడు మృతి చెందాడు. చలిమంట కారణంగా తాటాకింటికి నిప్పంటుకోవడంతో మంటలు చెలరేగాయి. ఇంట్లో నిద్రిస్తున్న డానియేల్ దివ్యాంగుడు కావడంతో మంటల్లో చిక్కుపోయాడు. స్థానికులు బయటికి తీసుకొచ్చి ఆసరికే డానియేల్ మృతి చెందాడు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పోతురాజుని అడిగి తెలుసుకుందాం. పోతురాజు, చెప్పండి. హరి, ప్రధానంగా చూసుకున్నాక తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల గ్రామం సంబంధించినటువంటి సైంపులందు కొత్తపేట అనేటువంటి ఏరియాలో కూడా అర్ధరాత్రి ఘోర విషాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. చూస్తే కనుక చలిమంట చలిని తట్టుకునేందుకు కూడా వేసినటువంటి చలిమంట కారణంగా కూడా ఒక తాటాకిల్లు కూడా దగ్గర పరుచుకోవడం ఉంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే దివ్యాంగుడుగా ఉన్నటువంటి నామాల డానియేల్ అనేటువంటి దివ్యాంగుడుగా ఉన్నాడో ఆ కూడా మంటల్లో కూడా సజీవ దహనం అనేటువంటి పెట్టుకోవడం ఉంది. చూస్తే కనుక అప్పటికే ఉన్నటువంటి స్థానికులు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని డానియేల్ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికే డానియేల్ కూడా చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. చూస్తే కనుక ఏదైతే అగ్నిమాపక సిబ్బంది ఎవరుతున్నారో వారికి కూడా సమాచారం ఇచ్చినప్పటికీ వారు వచ్చేసరికి పూర్తిగా ఇల్లు కూడా దగ్నమైంది. చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి చూసుకున్నాక చలిమంట తెలుసుకునేందుకు చేసినటువంటి ప్రయత్నం కూడా ఇల్లు కూడా పూరీలు కూడా దగ్నం అవడంతో కూడా ఒక వ్యక్తి చనిపోవడంతో అక్కడ ఉన్నటువంటి కాళీవాసం అంతా కూడా పూర్తిగా దెబ్బకు గురయ్యారు. చూస్తే విషాద ఛాయలు అలుపుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. పోలీసులు కూడా తెల్లవారుజామున వచ్చినటువంటి పోలీసులు కూడా సంఘటనా స్థలంలో పూర్తిగా పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతున్నారు. ఓకే పోతురాజు, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.